ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది ఆధ్వర్యంలో 2,37,389 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగింది. 9,041 క్లస్టర్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే పంపిణీ. తొగిమ్ము గ్రామంలో దివ్యాంగ తల్లి కొడుకులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. రోగులకు చికిత్స అందించడంలో సిబ్బంది తీరుపై అసంతృప్తి. అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తీరు మారకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. హిందూ ధర్మం కాపాడడంలో ప్రథములు ఆర్యవైశ్యులు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 17 కేటగిరీల క్రింద 2,37,389 మందికి 101,63,33,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 రూరల్ మండలాల్లో 3 పట్టణ ప్రాంతాల్లో 9,041 క్లస్టర్స్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొగుమ్మి గ్రామంలో దివ్యాంగులైన తల్లి కొడుకులకు తామరపల్లి నూకరత్నం, తామరపల్లి సంతోష్లు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనుకోని కారణాల వలన పెన్షన్ పంపిణీ అందుకోలేని పెన్షన్ తీసుకొని పెన్షన్దారులకు 3 నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. పెన్షన్దారులు 3 నెలలు నిరంతరంగా పెన్షన్ తీసుకొని వారిని శాశ్వత వలసగా పరిగణించి వారి పెన్షన్ నిలిపివేయబడుతుందని, అభ్యర్థనను తేదీ నుండి 3 నెలల్లోగా ఎలాంటి బకాయిలు లేకుండా రోల్ బ్యాక్ పెన్షన్ విడుదల చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. కుటుంబ పోషణ కోసం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందే పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానంలో పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 గంటలకి జిల్లాలో 2,37,389 మంది పెన్షన్దారులకు గాను 2,15,424 90.75% ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ కొవ్వూరు మండలం అర్బన్ ప్రాంతంలో 536 క్లస్టర్ ఏరియాలో 265 మంది సిబ్బంది ద్వారా 14,048 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు ఎంపీడీఓ కాశీ సుశీల, పంచాయతీ సెక్రటరీలు ఉయ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో గురువారం 47వ వార్డు పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి లోటుపాట్లను గమనించారు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆన్లైన్ నమోదు వలన కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులతో సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడి
తగ్గిపోతుందని భరోసా ఇస్తే రోగులకు సగం స్వస్థత చేకూరుతుందన్నారు. కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది పనితీరు ఒకేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలవడిన నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రోగులతో కానీ రోగుల బంధువులతో కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఎన్నికల ముందు కూటమి అభ్యర్థిగా తాను ఆరోగ్య రాజమహేంద్రవరం గురించి హామీ ఇచ్చానని, అందులో భాగంగా హెల్ప్ లైన్ ద్వారా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరును ఇక నుంచి కూటమి ముఖ్య నాయకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని చెప్పారు. సిబ్బంది ఇకనైనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము, కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అవ్వదులే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోని అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన, లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు, కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతూ ఉంది. నియోజకవర్గాల పరంగా వ్యవస్థని సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చాం, సూచనలు ఇచ్చాం. తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతిరోజు పర్యవేక్షించమని కూడా వారికి చెప్పడం జరిగింది. హిందూ ధర్మం కాపాడడంలో ఆర్య వయస్సుల్ని ప్రథములుగా చెప్పొచ్చని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. వ్యాపార వాణిజ్య ప్రముఖులు గ్రంథి నానబ్బుల ఆధ్వర్యంలో శనివారం దివాన్ చెరువులో జరిగిన కార్తీక వన సమారాధన విశేష పూజా కార్యక్రమానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజామూర్తులను దర్శించుకుని నమస్కరించుకున్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను ఆర్య వైశ్య ప్రముఖులు, పెద్దలు మర్యాదపూర్వకంగా ఆధ్యాత్మిక కండువాను కప్పి స్వాగతించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపంగా ఆర్య వయస్సులు ముందుంటారని అన్నారు. గ్రంథి నానబ్బులు తదితర ఆర్య వయస్సు ప్రముఖులను, నిర్వాహకులైన పెద్దలను డాక్టర్ గూడూరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వయస్సు ప్రముఖులు, పెద్దలు, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజర్ పెండ్యాల కోదండ రామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దివాన్ చెరువులో ఈ సంఘంలో అనేక కులాలకి, మతాలకి తీసిన అందరితో స్నేహభావం. నాకు ఒకటే చెప్తున్నాను, భారతదేశంలో కనుక హిందూ ధర్మం నిలబడింది ఏంటి, అది కేవలం ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు వారు చేసే చక్కగా చేస్తారు. ఈ కార్తీక వన సమారాధనలు అనేవి డ్యాన్స్ పార్టీలుగా మారిపోయిన రోజుల్లో ధర్మాన్ని కాపాడుతూ చక్కగా నిర్వహిస్తున్న వ్యక్తులు ఆదివాసులు మాత్రం. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. అందరికీ కూడా ఈ సంఘ సభ్యులందరికీ కూడా
కార్తీక దామోదరుడు మంచి ఆయుర్వేదాలు ముఖ్యంగా మా యంగ్ అండ్ డైనమిక్ హీరో ఇదంతా నానాబుల్లి గారికి దీర్ఘాయుషికి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనేటికి ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు శనివారం నిరాడంబరంగా జరిగాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి విచ్చేసి చల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకును మరింత ప్రగతి పదంలో నడిపించేందుకు అవసరమైన కృషి చేస్తానని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేసి వారి అండగా నిలబడడంతో పాటు బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, మాజీ డైరెక్టర్లు, టీడీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, ఆర్యాపురం బ్యాంకు ఖాతాదారులు తమ ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని కోరారు. బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు యనమల రంగబాబు, ఎర్రమొత్తు ధర్మరాజు, పిల్లి శ్యామ్ కుమార్, బుడ్డిగ రవి కొండలరావు, పడాల శ్రీను, కప్పల సూర్యప్రకాష్, ముగిరి శ్రీనివాసరావు, నీలపల సత్యనారాయణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ, మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, బ్యాంక్ ఇన్ఛార్జ్ సిఇఓ టి శ్రీనివాసరావు, మేనేజర్లు కె శివప్రసాద్, సూర్య, అపరాజిత, అనిల, సిబ్బంది పివివి కుమార్, విశ్వతేజ, మణికుమార్, ఇతర నాయకులు జామి వెంకటరమణమూర్తి, కరక ప్రసాద్, సూరంపూడి జయకృష్ణ, పితాని శ్రీను, సాంబమూర్తి, చీకట్ల సత్యనారాయణ, పలుకు స్కూల్ నిర్వాహకురాలు గంటా కనకదుర్గ విద్యార్థులతో కలిసి వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంతం కొండలరావు తదితరులు ఫోన్ ద్వారా చల్లా శంకర్రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర బ్యాంక్ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ వారు స్వరాజ్ నగర్ నందు సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో
పలుకు బదిరుల ఆశ్రమం పాఠశాల నందు వంటశాల నిర్మించారు. స్థానిక స్వరాజ్ నగర్ నందు సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ పాఠశాల నందు ఆంధ్రా బ్యాంక్ 101 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ వారు పలుకు బదిరుల ఆశ్రమం పాఠశాల నందు వంటశాల నిర్మించారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు రోటరియల్ శ్రీ పట్టపగుల వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన, అదేవిధంగా విశిష్ట అతిథిగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ విశ్వేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టపగుల వెంకట్రావు మాట్లాడుతూ, ఎన్ని సేవలు చేసినా, ఎంతమందికి ఉపకారపడినా దివ్యాంగులకు చేసింది దేవుని సేవతోటి సమానమని, వీరికి సేవ చేయడం నేను అన్ని సేవలు కంటే ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే నేను ఇటువంటి వారికి సర్వీస్ చేసి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తానని, ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులకు సేవ చేయడం ఒక బాధ్యతగా, ఒక గొప్ప అవకాశంగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు. వీరికి భోజనశాల నిర్మించిన ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. పలుకు బదిరుల ఆశ్రమం సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నిర్వాహకురాలు శ్రీమతి ఘంటా కనకదుర్గ మాట్లాడుతూ, నిర్మించిన ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బదిర విద్యార్థులు, అదేవిధంగా కేఆర్కే రెడ్డి, జి మల్లేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజు, ఆంధ్రా బ్యాంక్ రిటైర్ అసోసియేషన్ తరపున వి సూర్యారావు, పి వెంకటేశ్వరరావు, మోహన్, దుర్గేష్, భాస్కర్ రావు, కరుణాకర్, బీకేవి ప్రసాద్, సాంబశివరావు, డివి ప్రసాద్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు ఈ సృష్టిలో మనుషులతో పాటు చాలా జీవరాశులు పుట్టించాడు. మన కళ్ళ ముందే జీవరాశులు కానీ, మన కనపడించిన జీవరాశులు కానీ, జల జీవరాశులు కానీ ఎన్నో పుట్టించాడు. మనల్ని కూడా పుట్టించాడు ఈ భూమి మీద. వాళ్ళతో పాటు మీరు కూడా హాయిగా బ్రతకండి అని. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఆ జీవరాశులకి ఏమీ లేని రోగాలు మనకు వస్తూనే ఉంటాయి. ఆ జీవరాశులు ఏటి రోగాలు ఉండవు. భగవంతుడు నిర్దేశించిన ఆహారం అంతా అవి తింటుంటాయి. కాకపోతే మనం ఏంటంటే, భగవంతుడు మనకి నిర్దేశించిన ఆహారం ఆకులు అలవలం మానేసేసి ఒక మనిషి మాంసం తప్ప తదిమయన్ని మనం తినేస్తున్నాం ఇవాళ. బహుశా అందుచేత కొన్ని ఈ వ్యాధులన్నీ ఇలా వస్తుంటాయేమో నాకు అనిపిస్తుంది. బట్ వీళ్ళని ఎందుకు పుట్టించాడు ఇలాగా? వాళ్ళు ఏం పాపం చేశారండి? నా ప్రశ్న అదే. నేను భగవంతుడినే వేస్తాను ఈ ప్రశ్న, మిమ్మల్ని కాదు, మన సమాజాన్ని కాదు. భగవంతుడు ఈ రకంగా వేసాడు అనేది, నేను కొంతమంది స్వామీజీలు నా దగ్గర వస్తుంటారు, నేను కూడా అప్పుడప్పుడు స్వామీజీలు అంటుంటాను. కొన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్న కూడా నాకు ఉంటుంది. ఈ హ్యాండిక్యాప్డ్గా ఈ పిల్లల్ని వీళ్ళందరినీ ఎందుకు పుట్టించాడు? వాళ్ళ నిజానికి మనమే అదే స్థానం ఉంటే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి. మనకే ఆ బాధ అర్థం అవ్వాలంటే అసలు ఆ పరిస్థితిలో ఆ బాధ ఏంటి? ఈ బాధ వీళ్ళకే కాదు, వాళ్ళు కన్న తల్లిదండ్రులు పడే బాధ ఏంటి? అసలు ఆ కుటుంబం బాధ ఏంటి? వాళ్ళ బంధువుల బాధ ఏంటి? ఎందుకు భగవంతుడు వీళ్ళని ఎలా పుట్టించాడు? దానికి ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సరే దొరకదు. మీరు ప్రపంచం అంతా ఎతకండి, ఎక్కడ దానికి ఆన్సరే దొరకదు. కానీ ఆ ఆన్సర్కి దొరకలేదు కదా అని మనం ఆలోచించడం కాదు. మన వంతు ప్రతి వాళ్ళు కూడా మనకు అన్నీ బాగున్నాయి అనుకోవడం కాదు, మన ప్రక్కనున్న ఏది బాగోదు అనేటికి మన వంతు సహాయం చేస్తుండాలి. చిన్న భవనంలో రోడ్డు మీద అద్దెపూడి చిన్నారి గారి దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి నేను ఏదో చెయ్యాలి, నేను చదువుకున్న చదువులన్నీ దీనికి సంబంధించి అని చెప్పి వీళ్ళు డిజేబుల్ పర్సన్స్, మానసిక హీరింగ్ ఇంపైర్మెంట్, బ్లైండ్కి సంబంధించి స్పెషల్ కోర్సెస్ చేశాను. మా మిస్సెస్ ఏమో హీరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి చదువుకున్నది నమ్ముకోవాలిగా నమ్ముకోకూడదనే ఒక సత్సంకల్పంతో మా నాన్నగారు నాకు పోలియో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. నన్ను చదివించడానికి కూడా చాలా కష్టపడ్డాను. నా సాటి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎక్కడైనా చేయాలంటే మనిషికి నేను స్టార్ట్ చేసిన 3000, ఇప్పుడు 6000, 7000 రోజుకు 1 గంట చెప్తాను. ఇలా బిజినెస్ అయిపోయింది. వీళ్ళకి కంప్లీట్గా సర్వీస్ ఇవ్వాలని ఒక హాస్టల్ తోటి కూడింది. అంటే ఒక దగ్గరే ఉండరు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. మొత్తం మా దగ్గర రాష్ట్రంలో నలుమూల నుంచి వస్తుంటారు. మా దగ్గర స్పీచ్ థెరపీతో పాటు నార్మల్ స్టేట్ సిలబస్లో ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ దాకా
కొంతమంది పిల్లలు అంటే బయట 10th తర్వాత నుంచి ఏం చేస్తామంటే బయట ఎన్రోల్మెంట్ చేయించి మేము తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎందుకంటే నార్మల్ లెక్చరర్స్ చెప్తుంటే వీళ్ళకి ఇబ్బంది కాబట్టి వీళ్ళకి మేము విడిగా తెరిపి చేసి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్కి అవి పంపించడం. ఇప్పుడు దాకా మాకు 200 మంది పిల్లలు బయటికి వెళ్ళారు సార్ ఈ 15 సంవత్సరాలు. ఈ సంవత్సరం మేము డిసెంబర్లో దానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మా సీనియర్ స్టూడెంట్స్ కూడా వస్తారు. మొన్న సారు సూర్యారావు గారు వచ్చారు, మాకు 1 నెల క్రితం వచ్చి ఇలాగ మీకు ఏమేమి కావాలి మీ సంస్థకి రిక్వైర్మెంట్స్ అని మా మిస్సెస్ అడిగితే నేను ఫోన్లో మాట్లాడాను సార్తో. 4 రోజుల దాకా ఫోన్లో కాంటాక్ట్. 2-3 ఐటమ్స్ చెప్పాను, బయట డైనింగ్ టేబుల్ బెంచెస్ అయ్యి అని. అదే మాకు కిచెన్ ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది సార్, చిన్నది అయిపోయింది, కొద్దిగా అటెండ్ చేయమంటే నిజంగా వారు ఫస్ట్ షెడ్ అన్నారు, షెడ్ దాకా వేయించగలమండి అని అన్నారు. తర్వాత మొత్తం మా అనుభవాలు అన్నీ ఒక్కొక్క ఒకటి మొత్తం సమకూర్చారు. డోర్స్ ఆగినాయని పాపం మరి నేనేమనుకున్నాను, మళ్ళీ కిటికీలు కూడా ఎస్టిమేషన్ వేయించండి, అవి కూడా మేము చేద్దామని ఆలోచన మీద అన్నం మంచి సపోర్ట్. నిజంగా అడిగితేనే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు. ఎత్తుక్కుని మా సంస్థకు వచ్చి మీరు రిటైర్ అయిపోయి సరదాగా ఒక ఏజ్కి వెళ్ళిపోయి ఏమనుకున్నారంటే చాలా ఆహ్లాదమైన వాతావరణం దొరుకుతుంది. కానీ ఈ టైంలో మీరు సర్వీస్ చేయాలని ఒక మంచి సత్సంకల్పంతో మా సంస్థను ఎన్నుకోవడం, మీరు మా దగ్గరికి రావడం, నిజంగా ఇవాళ నేను కట్టడం ఒక ఎత్తు అయితే సార్ పెద్దవారు తీసుకురావడం, పట్టపగల తీసుకురావడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. గతంలో మన ఏబిఆర్ఏ తరఫున 101వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్ర బ్యాంక్ గర్వించదగిన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ 101వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన కేఆర్కే గారు చెప్పినట్టుగా దాతృత్వం అనేది మన రక్తంలోనే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తాం. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. అలాగే మనం వెంకట్రావు గారు అంతా అందులో 1% కూడా కాకపోయినా మనందరికీ కూడా ఆ దృష్టి ఉంది, ఎంతో కొంత మనం సాయం చేయాలి అని. వారు చెప్పినట్టుగా మనం వెంకట్రావు గారి దగ్గర నుంచి మనం ఇక్కడ ఎమ్యులేట్ సర్టెన్ థింగ్స్. అందులో భాగంగా వయసు, ఏజ్ ఈజ్ ఏ నెంబర్, వయసు నెంబర్ మాత్రమే. కానీ ఆయన 78 ఏళ్ల వయసులో ఇంకా ఇవాళ కూడా ఆయన పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడుతున్నాడంటే మనటోడు అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా చాలామంది మనం రెస్ట్లో గెలిపాయి, 60 రిటైర్ అవ్వగానే ఏదో ఇందులో కొన్నాళ్ళు చేసినా తర్వాత చాలు ఎనఫ్ అనేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఎర్నింగ్ అనేది ఒకటి మన పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఉంటే కనుక సంతోషమే. కానీ అదర్వైజ్ మనకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా యాక్టివ్గా ఉండడం వల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, వయసు మనకు కనిపించదు మన యాక్టివిటీలో ఉన్నప్పుడు. 2, సాటిస్ఫాక్షన్. మన కుటుంబానికి ఎన్నాళ్ళు చూసుకున్నాం. ఇవాళ ఇటువంటి సమాజం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక అటువంటి బిడ్డ ఉన్నటువంటి ఇంట్లో ఆ పేరెంట్స్ లైఫ్ కథం అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మా ఫ్యామిలీస్లో చూశాను. వాళ్ళు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడు పెరిగే వరకు కూడా వాళ్ళ టైంలో 90% ఆఫ్ ది టైం ఆ చైల్డ్కే ఇవ్వాలి. మిగిలిన ఇంకో చైల్డ్ ఉన్నా ఆ 10% ఇవ్వగలరు, ఈ చైల్డ్కే ఫోకస్. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇటువంటి ఆర్గనైజేషన్స్కి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం కూడా మనం ₹1,00,000 పై సంతోషిస్తూ గర్విస్తూ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే కేఆర్కే రెడ్డి గారు అట్లాగే కొండలారు ఆధ్వర్యంలో నేను కూడా వర్క్ చేయడం జరిగింది రాజమండ్రి కోఆర్డినేషన్ కమిటీలో. ఆనాడు వారు తీసుకున్న ఆధ్వర్యంలోనే మేము నడవడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా జరగాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి మనం వచ్చేసిన ఈ సందర్భం పిల్లలందరూ కూడా ఒక స్పెషల్ చైల్డ్. మనకి ఏంటంటే నేను ఒక కథ చదివాను, ఒక కథ. ఆ కథలో ఏంటంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడు అవిటివాడు ఇబ్బంది పడే పరిస్థితి, ఇంకొక పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తల్లి సేవ అంతా కూడా ఇందాక ఆయన చెప్పినట్టు 90% ఆ పిల్లవాడి మీదే హెచ్చించవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు పిల్లవాడు బాధపడుతూ అడుగుతాడు, నాకు నువ్వు చేస్తున్నాను, నేను ఇబ్బంది పెడుతున్నాను అంటే అప్పుడు ఆ తల్లి అంటుంది, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం నీకు సేవ చేయడం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అట్లాగే పిల్లలందరూ కూడా మనకి బెలూన్స్ బోర్డు ఉంటాయి, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ అన్ని కలర్స్ ఉంటాయి, అవునా? బెలూన్స్ బోర్డు కలర్స్ ఉంటాయి కదా. ఈ కలర్స్ అన్నీ కూడా చెప్పండి దానికి చేయండి. ఇది ఊది వదిలేమనుకో బ్లాక్ పైకి వెళ్తుందా, రెడ్ పైకి వెళ్తుందా? అన్నీ పైకి వెళ్తాయి. అట్లాగే మీరందరూ బాగా చదువుకుంటే మీరు మంచి స్థాయికి వెళ్ళచ్చు, మాకులా ఉద్యోగం చేయొచ్చు. మీరందరూ కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళచ్చు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి.
మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము వీళ్ళందరూ కూడా మంచి దాతృత్వంతో మీకు ఏర్పాటు చేస్తాం. మా ఆంధ్ర బ్యాంకు శ్రీ భోగరాజ్ పట్టార్ సీతారామ గారిచే 1923 నవంబర్లో ప్రారంభించబడింది. ఆయన ప్రారంభించడం వల్ల మా అందరికీ మేము అందులో ఉద్యోగస్తులుగా పనిచేయటం, ఇప్పుడు రిటైర్ అయ్యి మేము ఉన్నాము. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టార్ సీతారామ గారిని మేము స్మరించుకోవడానికి ఈరోజు వ్యవస్థాపక దినం, మా బ్యాంక్ వ్యవస్థాపక దినాన్ని మేము చేసుకుంటున్నాం. దీని సందర్భంగా మేము ఒక చారిటీ కార్యక్రమం పెట్టుకున్నాం. అది పలుకు స్కూలు, ఇక్కడ ఒక కిచెన్ వారికి ఇబ్బంది పడుతుంటే కిచెన్ షెడ్ ఒకటి నిర్మించాం. దాన్ని ఈరోజు ప్రారంభించడానికి మేము ఈరోజు అందరం మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతా సమావేశమయ్యాం. మేమందరం సొంత చారిటీస్ వేసుకుని, సొంత చందాలు వేసుకుని ఇది చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మరొకసారి పట్టాభి సీతారామ గారిని మా అందరికీ జీవనోపాధి కల్పించిన పట్టాభి సీతారామరావు ఆంధ్ర బ్యాంక్ కల్పించిన ఆయనకి మరొకసారి మేమందరం అమర్రహ్య చెప్పుకుంటూ ఆయనకి స్మరించుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర బ్యాంకు 101వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ బ్యాంకుని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. ఆయనకి ఉన్నటువంటి ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫైనాన్స్ చేయటం కోసం ఈ బ్యాంకుని 1 లక్ష రూపాయలతో వ్యాపారం ప్రారంభించి ఈ బ్యాంకు దగ్గరగా ఒక 25,000 మంది దీని మీద ఆధారపడి జీవించేలాగా ఆయన నిర్మాణం చేశారు. దానివల్ల మేమందరం అందులో ఉద్యోగాలు సంపాదించుకొని మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు, అట్లానే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు, తద్వారా దేశంలోని ప్రజలు కూడా ఆర్థికంగా ఎంతో ఎదగడానికి ఉపయోగపడింది. ఇవాళ ఆయన మేము స్మరించుకుంటూ ఆయన నిర్మాణం చేసినటువంటి బ్యాంకు ఎంతో అభివృద్ధి చెందింది. అందులో మేము కూడా భాగస్వాములం కాబట్టి మేము రిటైర్ అయిన తర్వాత ఈ సమాజానికి మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో క్రిందటేడాది ఒక వాటర్ ప్లాంట్ని ఒక స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ పలుకు స్కూల్కి షెడ్ అవసరం ఉన్నారని చెప్పేసి ఇదే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇవాళ దీన్ని నిర్మించడం జరిగింది. ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, దానికి చేయూతనివ్వాలని చెప్పేసి మా అసోసియేషన్ సభ్యులందరినీ కోరుకుంటూ ఈరోజు దీనికి ప్రధానంగా ఇంత కష్టపడి వాకపు చేసి వీళ్ళు నిర్మాణం చేసినటువంటి మా సెక్రటరీ సూర్యారావు గారికి ఈ విధంగా ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద హెచ్ఐవి ఎయిడ్స్, సుఖ వ్యాధులు మరియు టీబీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఒక సమాచార ప్రచార కేంద్రమును ఐఈసీ స్టాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ పై విస్తృత ప్రచారము వైద్య ఆరోగ్య శాఖ వారు చేస్తున్నారని తెలియజేస్తూ యువత హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహనతో మెలగాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ ఈ కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 29వ తేదీ మరియు 30వ తేదీ 2 రోజుల పాటు ప్రజలకు ఈ కార్యక్రమంలో సంతకాల సేకరణ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకాష్ బాబు, సెక్రటరీ, జిల్లా న్యాయ సేవా సదన్ వారు మరియు డాక్టర్ ఎన్ వసుంధర ప్రారంభించారు. 30వ తేదీ నాడు సాయంత్రం 3 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అటానమస్ ప్రాంగణంలో ట్రాన్స్జెండర్లకు మరియు హెచ్ఐవి బాధిత మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 1వ తేదీన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అటానమస్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు సమాజంలో వివక్షత తగ్గించే లక్ష్యంతో
హెచ్ఐవి బాధిత పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, ట్రాన్స్జెండర్లు మరియు జిల్లా అధికారులతో కలిపి సామూహిక అల్పాహారం చేసే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన వారికి జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రములు అతిథుల చేతుల మీదుగా అందిస్తామని, అనంతరం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బందితో విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి కిరణ్, ఎయిడ్స్ కంట్రోల్ ప్రతినిధి బాలాజీ, ఏఆర్టీ సిబ్బంది, ఐసీటీసీ, డిఎస్ఆర్సీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. అంతా మనం ప్రతినిత్యం మన మనతో పాటు పుట్టి పెరిగిన మనలాంటి వ్యాధిగ్రస్తులైపోయిన అన్ఫార్చునేట్గా వ్యాధిగ్రస్తులైపోయిన వారందరితో మనకి రాజమండ్రిలో సుమారుగా 11,000 మంది ఉన్నారు. వీరందరినీ మనం ట్రీట్ చేస్తా, నిత్యం వాళ్ళ కష్ట నష్టాలు మనం చూస్తా, వాళ్ళ పెయిన్ కూడా మనం తీసుకుంటా. మీ అందరూ ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే రోజు ఇంకెవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకోకుండా ఉండడం కోసం ఈ ఐఈసీ క్యాంపెయిన్ భాగంగా మీరందరూ చేసిన కృషి ఎంతో గర్వనీయమైనది. మీ అందరి కృషి వలన ఈరోజు మనకు ఈస్ట్ గోదావరి జిల్లాలో టెస్టింగ్ కెపాసిటీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఇంప్రూవ్ అయ్యింది. టెస్టింగ్ కెపాసిటీతో పాటు పాజిటివ్ అయిన వారి సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ అయిన వారిలో కూడా వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో ఆ వైరల్ లోడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టడం మీ అందరి కృషి ఫలితమే అని నేను మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా ఎంపవర్ హర్ మరియు పవర్ హిమ్ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. శనివారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రాంతీయ కార్యాలయం వారు సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన కులాల వసతి గృహం యొక్క ఆవరణలో వివిధ రకాల ఫలవృక్షాలను నాటించారు. బ్యాంక్ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా ఎంపవర్ హర్ మరియు పవర్ హిమ్ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటిగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ ఏ విశ్వేశ్వరరావు మరియు డిప్యూటీ రీజనల్ హెడ్ మనోజ్, ప్రసన్నరాజు మరియు ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం శనివారం కావడం 7 శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చారు.
వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. వారి యొక్క 200 రూపాయల దర్శనం తీసుకున్న భక్తులు మీరు ఈరోజు లఘు దర్శనంలో ఏర్పాటు చేశారండి. భక్తులు గమనించాలి. స్వామి గారు 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్న భక్తులు జై శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వాముల వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని. నేను అంతకుముందు 2 సార్లు వచ్చాను. నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50 వేల మంది జనం ఉన్నారు చుట్టూ. నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు. అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను. ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా 5,128 మంది సిబ్బంది ఆధ్వర్యంలో 2,37,389 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగింది. 9,041 క్లస్టర్ పరిధిలో 5,128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే పంపిణీ. తొగిమ్ము గ్రామంలో దివ్యాంగ తల్లి కొడుకులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రోగులకు చికిత్స అందించడంలో సిబ్బంది తీరుపై అసంతృప్తి. అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తీరు మారకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. హిందూ ధర్మం కాపాడడంలో ప్రథములు ఆర్యవైశ్యులు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.